సో, హలో గైస్ తెలుసు కదా! నేనైతే మీ ఫన్నీ బాయ్ గన్నీ 89. కాకపోతే ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చేసి ఏందంటే, మనం ఈరోజు ఫస్ట్ కంటెంట్ లవ్ కంటెంట్ షురు చేద్దాం. అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే. అంటే చాలా మంది ఎట్లా అనుకుంటారంటే, ఇంక ఆ పిల్లనే నా లైఫ్, ఇంక ఆ పిల్ల తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అది అని అనుకుంటారు. కాకపోతే లవ్ విషయం సరికి వచ్చేసరికి నేను ఒకటే చెప్తా. ఏందంటే, ఫస్ట్ మనకు మన తల్లిదండ్రులు ముఖ్యం. తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ మనకు మన తల్లిదండ్రులు ముఖ్యం. చెప్తున్నా ఇప్పుడున్న జనరేషన్ ఎట్లయిందంటే, ఇప్పుడు తల్లి ఏంది వాళ్ళుంటారులే ఇంగేంది నేను పెద్దయినా నన్ను కని పెంచిర్రు కదా అని అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే గైస్, ఇప్పుడు మనకు ఫస్ట్ మన తల్లిదండ్రులు ముఖ్యం. మన తల్లిదండ్రులు లేనిదే ఆ పిల్ల రాలేదు, మనం రాలేము. ఫస్ట్ మన తల్లిదండ్రులే ముఖ్యం. మన తల్లిదండ్రుల తర్వాతనే ఎవ్వరైనా ఏదైనా సరే. ఓకేనా? ఫస్ట్ మన తల్లిదండ్రులే ముఖ్యం. ఆ! చెప్తున్నా గైస్, ఇగో అమ్మ నాన్న లేనిది మనం ప్రేమ అంటే అది చాలా తప్పు. ఫస్ట్ ఏమున్నా ఫస్ట్ అమ్మ నాయననే. అమ్మ నాయన తర్వాత ప్రేమ ఉంటే అది నీకంత ఇష్టం ఉంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకో. ఇప్పుడు అసలేంది ఇంగా కొత్త కంటెంట్ ఏంది షురు అయిందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని ఆడోళ్ళని మొగోళ్ళని డ్రమ్ములేసి ముందమా, కుక్కర్లేద్దామా అది ఇది అని ఒకటి స్టోరీ షురు అయింది. దాని గురించి చెప్తున్నా. ఎందుకంటే ఎక్కువ ప్రేమించకండి. ఒకవేళ ప్రేమించాలనుకున్న మీ రిలేషన్‌లో ఉన్నోళ్ళని ప్రేమించుకోండి. మీ అమ్మ నాన్నతోని ఒప్పించుకొని మరి పెళ్లి చేసుకోండి. కానీ మరీ ఇట్లా చేసుకోకండి. నేను చెప్పేది ఒకటే గైస్, ఏందంటే ఇప్పుడు ఒక ప్రేమ అన్నప్పుడు దానికి తగ్గట్టు ఒకటుంటది. అది ఉన్నప్పుడు మీకు పెళ్లి అనిపించినప్పుడు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని, అందరిని ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. వాడెవడో ఒప్పుకోలేడు, ఈడెవడితో ఒప్పుకోలేదంట అని ఊరేసుకుంటా, సూసైడ్ చేసుకుంటా అంటే అది చాలా విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య జనరేషన్‌లో అవే ఎక్కువ షురు అయితున్నాయి. కాబట్టి నేను అది చెప్తున్నా. ఏం లేదు గైస్, ఇగో ప్రేమ విషయం వచ్చేసరికి ఇప్పుడు సరే నువ్వు ఒక పిల్లని లవ్ చేస్తావు. అవును భాయ్, నువ్వు ఒక పిల్లని లవ్ చేస్తావు. ఆ పిల్ల నీకు పడతది. ఇద్దరు రోజు ఫోన్‌లు మాట్లాడుకుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు. ఒకరోజు ఉండి సడెన్‌గా వాళ్ళ ఇంట్లోళ్ళకి తెలుస్తది. వాళ్ళ ఇంట్లోళ్ళకి తెలుస్తది. వాళ్ళ ఇంట్లోళ్ళకి తెలిసినప్పుడు ఏమైతది? గొడవలు షురు అయితాయి. గొడవలు షురు అయినప్పుడు నువ్వేదో నీ లైఫ్ సెటిల్ చేసుకున్నప్పుడు, ఆమె లైఫ్ సెటిల్ చేసుకున్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉండి పెద్దయిన తర్వాత వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే అదోలాగుంటది. లేదు నాకు ఈ పిల్ల ఇష్టము, మా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలే, నేను లేపుకొని పోతా అంటే అది తప్పు గాయ్స్, నేను ఒకటే చెప్తున్నా. అది తప్పు. నేను ఇప్పటికినే చెప్తున్నా. నాది చెప్తున్నా నేను అంతే. ఏం లేదు. లవ్ చేయండి. చేయొద్దంటలేను గైస్. ఇప్పుడు చేస్తారు లవ్. ఇప్పుడు నేను చేయొద్దన్న మాత్రాన ఎవరు చేయకుండా అయితే ఏముండరు. చేస్తారు, అందరూ చేస్తారు. కానీ చేయండి. కానీ మన అమ్మ నాయన ఫస్ట్ ముఖ్యం. మన తల్లిదండ్రుల తర్వాత ఇంగా ఏమన్నా స్టేజ్ ఉంటే సెకండ్ స్టేజ్ మాత్రం మనకు తెలవదు ఏముంటదో. ఫస్ట్ స్టేజ్ మాత్రం మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రుల తర్వాత ఏదైనా. నేను చెప్పేది ఒకటే గైస్. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ ఏమైందంటే, ఇప్పుడు ఆమె నా ప్రేమ ఒప్పుకుంటలేదు, నేను సూసైడ్ చేసుకుంటా, నేను ఊరేసుకుంటా అంటే, ఇప్పుడు నేను మీ మమ్మీ డాడీ నేను చనిపోనికనే సూసైడ్ చేసుకునికనే పెంచిర్రా బ్రో? చెప్పండి, మీరే చెప్పండి. నేనేమన్నా తప్పు మాట్లాడితే కింద కామెంట్‌లో చెప్పండి. నా నుంచి ఏమన్నా తప్పు అయితే సారీ చెప్తున్నా. ఎందుకంటే చెప్తున్నా నేను. నేను ఒక కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు నాగినంగా తప్పు మిస్టేక్ పోతే పోవచ్చు. ఎందుకంటే నేను గినంగా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. నాకినంగా ఇట్లే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్‌లతోని మీ ముందుకొస్తా. నాకు ఇంతే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడేందంటే, ఫస్ట్ మనకు మన తల్లిదండ్రులు ముఖ్యం. తల్లిదండ్రుల తర్వాత ఆ పిల్ల, అవును భయ్ నీకు ఆ పిల్ల ఇష్టముంది. వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకో. వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకో. ఏమనిపియదు. ఎందుకంటే ఇప్పుడు అవతలోళ్ళ గిన బై సపోజ్ ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్కనో, మన చెల్లో ఉంటారు. ఆ! మన అక్కనో, మన చెల్లెలినో ఎవడో ఒకడు తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటాడు. నీకెంత బాధ అనిపిస్తది భాయ్? నీకెంత కోపమొస్తది? అవునా కాదా? నేను తప్పు మాట్లాడితే కింద కామెంట్ సెక్షన్‌లో ఫిలప్ చేయండి. ఎంత కోపమొస్తది? ఇప్పుడు అదే అవతలోళ్ళకి గినంగా నువ్వు ఆమెని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అపోజిటోళ్ళకు వాళ్ళ అన్ననో, తమ్ముడో ఉంటాడు గదా! వాళ్ళ గినంగా అంతే ఇదైతది. సరే ఏమున్నా మీ మధ్య ఏమన్నా నడుస్తున్నా అని ఇద్దరు కలిసి అవతల అవతల ఫ్యామిలీ‌ల, ఇవతల ఫ్యామిలీ‌ల, అపోజిట్‌లో ఉన్న 2 ఫ్యామిలీ‌ల మొత్తం సెటిల్ చేసుకొని పెళ్లి చేసుకుంటే మంచిగుంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ కంటెంట్ చెప్తున్నా గదా! ఇప్పుడు అంటే
నాగినంగా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే గైస్. ఇప్పుడు ఏందంటే ఒక ప్రేమ అన్నప్పుడు ఒక కండిషన్ అనేది ఉంటది. ఆ ప్రేమ అంటే ఇంక ఉత్తినే ఏదో పెళ్లి చేసుకున్నాము, ఓయలోకి దిగమంటే అది తప్పు గైస్. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మన తల్లిదండ్రులు ముఖ్యం. మన తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా సరే, సరే నువ్వు ప్రేమించు కాదంటలేను. ప్రేమించు. కాకపోతే ఆ అమ్మాయి ఎట్లుంది? ఆ అమ్మాయి కండిషన్స్ అంటే మనం ఒక్కసారి ఆమె మనం చూసినప్పుడు మన చాలా మంది బాయ్స్ ఏం చేస్తారంటే ఒకసారి ఒక పిల్ల ఇట్లా చూసింది ఇంక ఆ పిల్ల దిక్కే చూస్తారు. ఇంకా ఆమె మొత్తం ఇంకా డీప్ లో పడిపోతారు. అట్లా ఉండొద్దు గైస్. ఎందుకంటే ఎవరు కొంతమంది ఇట్లా ఇప్పుడు సగంకి సగం అంటే కొంతమంది నడుస్తుంది. అందరి గర్ల్స్ అయితే ఏం చెప్పలే, కొంతమంది గర్ల్స్ నడుస్తుంది. వానితో ఇట్లా రిలేషన్ లో ఉన్నట్టు ఉండి ఇట్లా పైసలు తీసుకుందాం, తర్వాత వాని వదిలేసి మనం వేరే రిలేషన్ లోకి వెళ్ళిపోదాం అన్నట్టు ఒకటి ఉంటది. అది తప్పు గైస్. అంటే ఒకని మోసం చేస్తే ఏందనేది తెలుసు, అది మీకినే తెలుసు. ఒకని మోసం చేస్తే ఎట్లుంటుందో పెయిన్ చాలా బాధ ఉంటది ఓ గైస్. తన ప్రేమే వద్దట తన మనసే సేదట కాదని సో ఎవరిని మోసం చేయొద్దు. వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి. నేనేమన్నా తప్పు మాట్లాడితే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. నేను ఇట్లే మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తా. ఆ, ఇట్లే ఇంకా మీరు నాకు ఇట్లే సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి కంటెంట్, ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ చెప్పండి. నేను ఆ కంటెంట్ అంటే ఇప్పుడు బ్రేకప్ది కానీ, లవ్ది కానీ, రాజకీయాలది కానీ, ఇంకా మన విలేజ్ కంటెంట్స్ కానీ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఏ కంటెంట్ చెప్తే నా కంటెంట్ నేను రెడీ ఉంటాను. నాకు ఇట్లే సపోర్ట్ చేయండి. చేస్తా.